నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమనూరు మండల కేంద్రంలో గత 40 సంవత్సరాల నుండి ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్న గణపల్లి భిక్షం అనే వ్యక్తి ఇక్కడ గత 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి నోటీసులు కానీ ఎలాంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా వచ్చి జేసీబీతోనే ఇక్కడ ఇల్లు కూలగొట్టడం జరిగింది. ప్రస్తుతం ఆ బాధితులు కూడా మనతో పాటే ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం పేరు? భిక్షం సార్, గణపల్లి భిక్షం. ఏమైంది? ఇల్లు కూడా కొట్టే సార్. ఎందుకు? ఇల్లు కట్టుకున్నాం, అప్పుడు ఏదో కుల్ల ఉంది కట్టుకున్నాం సార్. కుల్ల ఉంది కట్టుకున్నాం, ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఉంది కాబట్టి కుల కొట్టేసారు. మాకు ఏ ఆధారం పెట్టకుండా కుల కొట్టేసారు. 40 సంవత్సరాలు అవుతుంది సార్. నోటీసులు ఒకసారి ఏదో ఇచ్చారు, ఇక మళ్ళీ ఇవ్వలేదు, వాళ్ళు రాలేదు. ఇక ఏకేకి 4 గంటలకు వచ్చి కథం పాడ కొట్టేసారు సార్. ఇంకా సామాన్లు కూడా తీసుకోలేదు. గిన్నెలు చెమ్ములు కూడా నష్టం జరిగింది. ఉంటుంది సార్, బాగానే ₹1,00,000 దాకా ఉంటుంది. ₹1,00,000 దాకా ఉంటాయి. ఇక గోడలు అంటే మనం అక్కడ రావు సచ్చే కానీ ఇటు పెట్టి ఆస్తుల మటుకు ఉంటాయి. ఏం డిమాండ్ చేస్తాము? డిమాండ్ ఎంత ఏం చేస్తాం సార్? మనకు పెద్ద ఇల్లు కూడా ఏమైనా ఏర్పాటు చేయాలి సార్. ఇల్లు చేయాలి, జాగా ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి సార్. ఇల్లు కట్టి ఇవ్వాలి, జాగా ఇవ్వాలి, జాగా ఇచ్చి ఇల్లు కట్టాలి సార్. ఓకే, మనతో పాటు ఇక్కడ కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కూడా ఉన్నారు. వారి మాటలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగింది? దాదాపుగా గణపల్లి భిక్షము అటుపోతే ఉప్పునూరి వెంకటమ్మ గారు, ఇక నాగిళ్ళ ఎల్లమ్మ గారు, మరి ముగ్గురు సంబంధించినటువంటి 3 ఇండ్లని ఇక్కడ ఎంఆర్ఓ గారు మరి పోలీసు బలగాలతోని నిన్న తెల్లవారుజామున వచ్చి కూలగొట్టడం జరిగింది. మరి వాళ్ళకు దాదాపుగా వాళ్ళు కాస్త ఆ కూలగొట్టేసరికి వాళ్ళు ఏం అర్థం కాని పరిస్థితులలో వాళ్ళు ఈ జాగా కూడా ఇంటికి కూడా అంచనా వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దాదాపు ఈ నష్టం వచ్చేసి ఇల్లు కూలిన ఇంటికి దాదాపుగా 15 నుంచి 20 లక్షల దాకా నష్టం జరిగింది. మరి వాళ్ళకు ఈ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, మరి వాళ్ళకు దాదాపుగా 2 గుంటల జాగా ఇవ్వాలి. మరి లేని పక్షంలోనే మేము అందరం కూడా ఇక్కడ మరి వాళ్ళకు మద్దతుగా ఉండి అది వచ్చేంత వరకు కూడా మరి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మేము దీక్షలు చేపడతామని చెప్పి చెప్తాను. రైట్, మనతో అధికారులు ఏం చెప్తాను? రెవెన్యూ శాఖ అధికారులు వచ్చేసి వాళ్ళకి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే తెల్లవారుజామున 6 గంటలకు జేసీబీతో వచ్చి పోలీస్ యంత్రాంగం తీసుకొచ్చి వాళ్ళు లేవకముందే ఇళ్ళను మొత్తం నీలమట్టం చేసే ప్రయత్నం చేశారు. మేము ఒకటే ఎంఆర్పీఎస్ పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇల్లు ఎవరైతే కోల్పోయిన బాధితులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నది గవర్నమెంట్. మొదటి ప్రాధాన్యతగా వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. ఇంటితో పాటు ఏదైతే నష్టపరిహారం జరిగిందో ఖచ్చితంగా నష్టపరిహారం కూడా వెంటనే ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఏదేమైనా వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు ఎంఆర్పీఎస్ పరంగా మిగతా ప్రజా సంఘాల పరంగా ఖచ్చితంగా వాళ్ళకు తోడుంటాం, అండగా ఉంటాం, వాళ్ళతో పాటు నిలబడతాం, పోరాడతాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హలో, నమస్తే సార్. నా పేరు నాగెల్లి ఎల్లమ్మ. నా ఇల్లు నేను లోటీచి ఇచ్చిన కాంచి చదువుకుంటాయా, ఎవరి ఇల్లు దొరకలేదు అన్నాక అన్నీ చదువుకున్న చూడండి మూటలు, ఇల్లు దొరకలేదు. ఇల్లు చూసినాక చదువుకుంటా రేపు నిన్న 6 గంటలకే అట్లా లేచి నిబడ్డ. వాళ్ళ పక్కలో లేవలేదులే కానీ ఇక అంత నిన్న మననే గుడిసె ఇప్పి నా పిల్లలకే 50-60 ఏళ్ళు వచ్చినాయి. రేకులు వేసుకున్నా, ఇప్పుకుంటాయా కూలి వాళ్ళు ఇప్పుకుంటా అన్నా కూడా ఆకుంటూ వచ్చి దన బాత్రూమ్లు లాట్రూమ్లు అన్నీ లేపేసి రేకులు పనికి రాకుండా అయినాయి. ఏం చేయాలి సార్? మా ఆయన పోయి ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది. ఇక ఏం చేయాలి చెప్పండి? నా బాధ ఇట్లా ఉంది. నేను చెప్పు, నా గుడిసె కూలగొట్టి గుడిసె అని 40-50 ఏళ్ళ నుంచి అట్నే గుడిసె ఉంచుకొని కురుస్తుంటే రేకులు వేసుకున్నా. నిన్న మన అయ్యాలన్న నెలల నుంచి నాకు గుడిసె ఇప్పినా కూడా మరి ఆగండి అమ్మ అనలే, ఆపలేదు. కట్టు ఆ రేకులు వేసుకున్నా. ఎన్నాళ్ళని మంది ఇళ్ళల్లో పండుకోను, గుడిసె దమ్ము దట్ట అంతా రాలుతున్నాయి చేస్తున్నాయి అని నేను చేసిన. ఆగండి సారు, మరి రేకులు బాయే, బాత్రూమ్లు బాయే, ఇవాళ నా పరిస్థితి ఏం కావాలి? ఆయన లేడా? రేకులు వేసుకున్నా, ఏం కట్టుకుండ్రు. ఒక ఆయన ఉంటే చనిపోయిండు, మా ఆయన ఇప్పుడు 4 ఏళ్ళ సంది ఆయన పోయిండు. ఇప్పుడు నా పరిస్థితి ఏం కావాలి చెప్పు? ఇప్పుడు ఎక్కడ ఉండడం, ఎక్కడ ఉంటుంది? కానీ ఇల్లు మా తమ్ముని వాళ్ళ ఇంట్లో ఊకనే రేకుల కింద వేసుకున్నా. అదే మా తమ్ముని ఇంట్లో బాధ అట్లుంటే వద్దామని ఇంట్లో ఆ రేకుల కింద వేసుకున్నా. అంతే సార్, పెద్ద మనిషి ఇస్తలేరు, ఏం చేయను. మరో బాధితులు కూడా ఉన్నారు. మీ పేరండి?
నా పేరు కిరణ్ కుమార్ అండి. ఓకే. ఓకే, నేను ఎంబీఏ చేస్తాను. నేను ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది? ఇది నిన్న మార్నింగ్ 6 గంటలకు జరిగింది. ఇది ఓకే. వాళ్ళు నోటీసులు ఇచ్చారా మీకు? వాళ్ళు 20 రోజుల కింద మాకు నోటీస్ ఇచ్చారు. గత మేము 2015 సంవత్సరంలో జీవో నెంబర్ 59 కింద సర్వే చేసి వాళ్ళు ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఉంటున్నారని చెప్పేసి వాళ్ళు చేసుకున్న తర్వాతనే మా దగ్గర డిమాండ్ నోటీస్ ఒకటి ఇచ్చి 42,000 రూపాయలు కట్టండి, మీ యొక్క జాగాకు మీకు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి రెగ్యులరైజ్ గురుకు డీడీ తీసుకున్నారు. కానీ గత 10 సంవత్సరాలు అంటే 2015 నుంచి కూడా ఆ డీడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు కావాలండి, మాకు ఏమైంది అని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఎన్నోసార్లు తిరిగాము, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగాము, ప్లస్ ఆర్డీఓ గారికి వెళ్ళాము, జడ్జి గారికి కూడా కలిసాము. కానీ ఎక్కడ కూడా మాకు న్యాయం అనేది జరగలేదు. ఎక్కడైతే మనకు ఈ జీవో నెంబర్ 59 కింద ఓకే మీకు రెగ్యులర్ అయిపోయింది, ప్రాసెస్లో ఉందని చెప్పి గత 20 రోజుల కింద మీది ఎప్పుడో రిజెక్ట్ అయిందని చెప్పేసి 20 రోజుల కింద మాకు ఇది తెలియజేయడం జరిగింది. ఇది ఇన్ని రోజుల నుంచి కూడా మీది అయిపోతుందండి, ప్రాసెస్లో ఉంది, కాకపోతే జీవో నెంబర్ 59 కొద్దిగా హోల్లో పెట్టారు అనేది చెప్పారు. కానీ మాకు అది రిజెక్ట్ అయిన విషయం మాకు ఇంతవరకు తెలియలేదు. అది ఎప్పుడైతే కోర్టు కంప్లీట్ అయిపోయిందో అప్పటి నుంచి ఈ అయిపోయిన తర్వాత ఈ ఎవరైతే ముందర దళితుల ఇండ్లు అయితే ఉన్నాయో అవి తీసేస్తే మనకు పార్కింగ్కు ఈజీగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు జీవో నెంబర్ సెక్షన్ 7 కింద ఒక నోటీస్ ఇచ్చి మీరు ఖాళీ చేయాలని చెప్పేసి చేశారు. మళ్ళీ తర్వాత వాళ్ళు ఇమీడియట్లీ అయిపోతున్న కొద్దీ వాళ్ళు ఈ ఎప్పుడైతే కోర్టు కంప్లీట్ అవుతుందో మీ ఇల్లుగా తీసేయాల్సి అని చెప్పేసి వాళ్ళు నిన్న మార్నింగ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా మేము ఆల్రెడీ ఖాళీ చేస్తామని చెప్పాము, కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా వాళ్ళు 6 గంటలకు ఉదయం 6 గంటలకు వచ్చి అసలు దారుణంగా, అంటే ఇటువంటి పరిస్థితి ఎక్కడ కూడా మేము చూడలేదు. చిన్న పిల్లలు పడుకున్నారు, అందరు నిద్రావస్థలో ఉండగానే జేసీబీ ఒక 100 మంది ఫోర్స్ తోడు వచ్చి ఇల్లు కూలగొట్టడం జరిగింది. ఎంతో భ్రాంతులకు గురి చేసి మా యొక్క ఇళ్లను ధ్వంసం చేశారు. ఇప్పుడు ఏం కావాలంటే మాకు ఏదైతే జాగా పోయిందో మాకు అదే జాగాలో మాకు ఇల్లు కావాలి, మాకు అదే స్థలం మాకు కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఓకే. మొత్తానికి ఇక్కడ వీళ్ళకి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా పొద్దుగాల వచ్చి మొత్తం పోలీస్ బందోబస్తు వచ్చి ఇక్కడ ఇల్లును మాత్రం కూల్చివేయడం జరిగింది. ఇక్కడ కోర్టు భవనానికి పార్కింగ్ స్థలం, కోర్టు భవనం కూడా మనం విజువల్లో చూసుకోవచ్చు. ఇక్కడ కోర్టు భవనము వాళ్ళకి పార్కింగ్కి అడ్డం ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి దళితులు ఇల్లు అడ్డం ఉందని చెప్పి ఇక్కడ కూల్చడం అయితే జరిగింది. దీనికి మద్దతుగా ఇక్కడ ఉన్నటువంటి కేవీపీఎస్ కానీ దళిత సంఘ నాయకులు కూడా చాలామంది వచ్చి వీళ్ళకి మద్దతుగా ఇక్కడ ధర్నా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా చూసుకున్నట్టయితే వీళ్ళకి పెద్ద ఎత్తున కూడా ఆస్తి నష్టం కూడా జరిగింది. వాళ్ళకి వాళ్ళకి ఏమంటే న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి స్థలం కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు.